దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 21వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పఠనంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము. చెప్పండి అందరూ. నేనును నా కుటుంబమును మాత్రమే ఆరాధింతు. మరొకసారి చెప్పండి. నేనును దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరి, ఇక్కడ కుటుంబము అన్నటువంటి మాట వచ్చింది కనుక ఇక రెండో పట్టణంలో కూడా భార్యాభర్తల గురించి వాక్యము ఎంతో వివరంగా రాయబడి ఉంది. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 సుమారు 12 వచనాలు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండండి. భార్యలారా, ప్రభునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండండి. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమునకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణమైన విధేయత చూపవలెను. తర్వాత భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు ప్రభు శ్రీసభను ప్రేమించినట్లుగా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఏ ఒక్కడు కూడా తన శరీరమును దేహమును అసహించుకొనడు కదా, కనుక తన భార్యను కూడా అసహించుకొనకూడదు అంటూ ఇక మనందరము యేసు ప్రభునిలో ఐక్యమైనట్లే దివ్య సత్ప్రసాదము ద్వారా భార్యాభర్తలు కూడా ఐక్యమవుతున్నారు. ఈ భార్యాభర్తలు, ఈ కుటుంబము యేసు ప్రభునిలో ఐక్యమవుతుంది అంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రక్క కుటుంబము కొరకు, మరొక ప్రక్క యేసు ప్రభునిలో ఐక్యమై ఉన్న ఆత్మీయ కుటుంబము కొరకు ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుటుంబము నిలబడాలి అంటే పాటించవలసిన 5 సూత్రాలు, పంచసూత్రాలు మనం నేర్చుకుందాం. కుటుంబము నిలబడాలి అంటే ప్రతి కుటుంబము పాటించవలసిన పంచసూత్రాలు అనగా భార్యాభర్తలు పాటించవలసినటువంటి ఒక 5 సూచనలు, సలహాలు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ విధంగా కుటుంబము కట్టబడాలి. ఆ కుటుంబము యేసులో ఐక్యమవ్వాలి. అప్పుడు మన కుటుంబానికి, మన జీవితాలకి అసలైనటువంటి సార్థకత కలుగుతుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న ఎక్కడో ఒక చిన్న వీడియో చూశాను. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు అన్నమాట భార్యాభర్తలను, ముఖ్యంగా భర్తతో అంటున్నాడు. ఏమనంటే, ఇదిగో నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. భర్తతో అంటున్నాడు 2 ఆప్షన్స్. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే, 1 సెల్ ఫోన్ అది లేకుండా, గదిలో నుంచి బయటికి రాకుండా, ఇంటిలో నుంచి బయటికి రాకుండా 6 నెలల పాటు నీ భార్యతో నువ్వు ఉండాలి. నీ భార్యతో మాట్లాడాలి, నీ భార్యతోనే జీవించాలి. 6 నెలల పాటు సెల్ ఫోన్ ఉండదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు. లాక్డౌన్ విత్ వైఫ్. ఓకే, ఇది ఆప్షన్ ఏ. మరి ఇప్పుడు ఆప్షన్ బి ఏంటంటే, అంటే వీడు ఆప్షన్ ఏ అంటున్నాడు, ఆప్షన్ బి అంటున్నాడు. అరే, ఆప్షన్ బి ఇంకా నేను చెప్పలేదు కదా అంటే, ఆప్షన్ బి ఏదైనా పర్వాలేదు, నేను అదే తీసుకుంటాను, ఆప్షన్ ఏ మాత్రం వద్దు అంటున్నాడు. ఏంటట, భార్యతో కలిసి జీవించడం మాత్రం నా వల్ల కాదు, అందులో ఇంట్లోంచి బయటికి రాకుండా, మళ్ళీ ఈ ముఖం చూస్తూ, మళ్ళీ సెల్ ఫోన్ లేకుండా నా వల్ల కాదంటే కాదు అంటూ ఆయన చెప్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారా కుటుంబాలన్నీ, కుటుంబీకులందరూ, భార్యాభర్తలందరూ అన్న చిన్న అనుమానంతో ఒకవేళ మీరు కనుక అలాగున్నట్లయితే, సో దానికి ఏం చేయాలి, ఏం చేద్దాం, ప్రభు మనకేం చెప్తున్నారో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎన్ని జరుగుతున్నాయో ఆల్మోస్ట్ అన్నీ పెటాకులు కూడా జరుగుతున్నాయి, విడాకులు కూడా జరుగుతున్నాయి.
ఇక కొన్ని పాశ్చాత్య దేశాలలో అయితే ముందే పెళ్లి చేసుకోరు, ముందే కలిసి జీవిస్తారు, తర్వాత మా వల్ల కుదరట్లేదని మళ్ళీ వెళ్ళిపోతారు. ఈవిడ పెళ్ళికి వచ్చేసరికి ఆవిడకు 50 సంవత్సరాలు, ఓ 4 పిల్లలు ఉంటారు, వాడికో 4 పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటువంటి కుటుంబ వ్యవస్థలు దిగజారిపోతున్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. మీరు గడిచిన వారంలో 2వ పట్టణం ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలోనే 20 వచ్చిన పైన ఇవి చెడు దినములు, గుర్తుందా వాక్యం? ఇవి చెడు దినములు. ఇదంతా కూడా చెడు దినములంట, జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క రోగాల విషయంలో చాలా భయంకరమైన చెడు దినాలు చూస్తున్నాం. చిన్న చిన్న జ్వరాలకే తప్పన ప్రాణాలు పోతున్నాయి. చిన్న చిన్న జ్వరాలకే, డెంగ్యూ జ్వరానికి, టైఫాయిడ్ జ్వరానికి, మలేరియా జ్వరానికి ఒక ప్రక్క సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. కానీ చెడు దినములు ఎలాగున్నాయంటే చిన్న చిన్న జ్వరాలు చాలు ప్రాణాలు పోవడానికి, సొంత కుటుంబీకులు చాలు మోసాలు చేయడానికి, వెన్నుపోట్లు పొడవడానికి. ఇవి చెడు దినములు దేవుని యందు ప్రియులారా. మరి కుటుంబం వ్యవస్థలో చెడు దినాలు అవుతుండగా ఈ చెడు దినాలను జయించాలి, కుటుంబము నిలబడాలి అంటే 5 సూత్రాలు. మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు ఏకకాలములో కోపపడరాదు. ఇది రూల్ నెంబర్ 1. ఏంటది రూల్ నెంబర్ 1? ఏంటి? భార్యాభర్తలు ఇద్దరూ ఏకకాలంలో కోపపడరాదు. వాక్యం చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం చదువుతారా గట్టిగా? కోప స్వభావుడు, చెప్పండి. కోప స్వభావుడు వెర్రి పనులు చేయును, కానీ జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును. చెప్పండి అందరు. కోప స్వభావుడు వెర్రి పనులు చేయును, కానీ జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును. దేవుని యందు ప్రియులారా, కోపములో వెర్రి పనులు చేస్తాం, కోపములో పిచ్చి పనులు చేస్తాం, కోపములో ఆలోచన పనిచేయదు, కోపములో అనకూడని మాటలు, తిరిగి వెనక్కి తీసుకోలేని మాటలు, అవతల వాని హృదయాలు గాయపరిచే మాటలు, జీవితాంతము శాశ్వతంగా దూరం అయిపోయే మాటలు మనం ఒక్కొక్కసారి పలికెత్తాం. కనుక కోప స్వభావుడు వెర్రి పనులు చేయను. ఒకడి కోపానికి ఇన్ని వెర్రి పనులు అయితే, ఒకవేళ ఇద్దరు కోప స్వభావులైతే, ఇద్దరు వెర్రి పనులు చేసేవాళ్ళే, ఇద్దరు పిచ్చి పనులు చేసేవాళ్ళుగా మిగిలిపోతారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ పేపర్ చదువుతుంటారా? ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ అని ఎనీవేర్ న్యూస్. ఒకనొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్ చదువుతుంటే అందులో ఒక న్యూస్ చదివి ఆశ్చర్యపోయాను. మన న్యూస్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఏంటంటే పెట్టకూడని న్యూస్ అన్నీ పెడతాడు, పెట్టవలసినవి పెట్టరు. చెడ్డ న్యూస్ అంతా, న్యూస్ పేపర్ మొత్తం అశుభవార్తలే. శుభవార్తలు ఎక్కడా ఉండవు. వీడు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఎక్కడో మూలన వేస్తారు ఇంత, అవునా? ఒకడికి గోల్డ్ మెడల్ వస్తే మూలన వేస్తారు, నోబెల్ ప్రైజ్ వస్తే మూలన వేస్తారు, ఒకడిని చంపేయడం అంటే పైన వేస్తారు కదా. అలా ఒక పెద్ద న్యూస్ ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, ఒక భర్త తాగేసి వచ్చాడు ఇంటికి, రెగ్యులర్గా వచ్చినట్లుగానే వీళ్ళు తాగేసి వచ్చాడు. ఈ భార్య రోజు కోప స్వభావంతో తిడతా ఉంటుంది, చాలా కోపంగా పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటుంది. ఆ రోజు మరి నాటుసారా పడిందో ఏమో, తేడా వచ్చింది మందులో, కనుక చాలా పిచ్చ కోపం మీద ఉన్నాడు. భార్య తిడతా ఉంటే రోజు కూర్చొని అలాగూ ఆలకిస్తూ పడతా ఉండేవాడు. ఈ రోజు ఏమైందో లేదా ఆ రోజు ఏమైందో, భార్య తిడతా ఉంటే ఆ యొక్క పాకలో వాళ్ళు కత్తిది పెట్టుకుంటారు, పనికి వెళ్ళే వాళ్ళు. ఓకే, ఆ కత్తి తీసి మెడకాయ మీద తలకాయ కోసి, అర్థమవుతుందా, తల నరికేసి సంచిలో పెట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూడండి ఎంత సిన్సియర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ టేబుల్ మీద అది పెట్టాడు. ఏంట్రా బాబు బ్యాగ్ తెచ్చావు అంటున్నాడు వాళ్ళు. చూడండి అంటున్నాడు. తీస్తే వాళ్ళ ఆవిడ తలకాయ. దేవుని యందు ప్రియులు, ఇది న్యూస్లో చదివింది, ఇది అబద్ధం కాదు, మన సమాజంలో జరిగిందే. దేవుని యందు ప్రియులారా, కోప స్వభావంతో వెర్రి పనులు,
పిచ్చి పనులు చేసే ప్రమాదం ఉంటుంది. మరొకటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. దేవుని యందు ప్రియుల సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. ఓర్పు గలవాడు వీరుని కంటే గనుడు నగరమును జయించుట కంటే తనను తాను గెలుచుట వెనస్స. దేవుని ప్రపంచాన్ని గెలిచేవాడు గొప్పవాడా, తనను తాను గెలిచిన వాడు గొప్పవాడా అంటే తనను తాను గెలిచిన వాడే గొప్పవాడు. నగరాన్ని గెలిచిన వాడు గొప్పవాడు కాదు, తన ఇమోషన్స్, తన ఫీలింగ్స్ వాటిని అదుపులో పెట్టుకునేవాడే గొప్పవాడు. ఓర్పు కలిగిన వాడే వీరుని కంటే గనుడు. దేవుని యందు ప్రియులారా, కుటుంబాలు నిలబడాలి అంటే ఓర్పు కలిగిన వాళ్ళమై ఉండాలి. కుటుంబాలు నిలబడాలి అంటే తను జయించిన వాళ్ళమై ఉండాలి. కుటుంబాలు నిలబడాలి అంటే కోప స్వభావానికి చోటు ఇవ్వకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్ళైన కొత్తలో జీవితం ఒకటి, తర్వాత రోజుల్లో జీవితం వేరే విధంగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అన్నీ కూడా హాయిగా సరదాగానే ఉంటుంటాయి. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున ఈ యొక్క పెళ్లి గురించి చెప్తున్నారు. పెళ్ళంట ఐస్ క్రీమ్ తీసి ఎండలో పెడితే ఎలాగైతే కరిగిపోతుంటుందో ఒక్కొక్కసారి వివాహ బంధంలో ఉన్న ప్రేమ కూడా సరిగ్గా మనం కాపాడుకోకపోతే సన్నగిల్లిపోతుంది. ముఖ్యంగా భర్తల ప్రేమ, భార్యల ప్రేమ సరిగ్గా నర్చర్ చేయకపోతే, పోషించుకోకపోతే, ప్రేమించుకోకపోతే, కాపాడుకోకపోతే తప్పనిసరిగా అది క్షీణించిపోయే ప్రమాదం ఉంది అంటారు. మీరు బహుశా వినే ఉంటారు ఒక చిన్న కథ. కొత్తగా పెళ్ళయిందంట భార్యాభర్తలకి. కొత్తగా పెళ్ళయింది చక్కగా అబ్బాయికి అమ్మాయికి. ఈ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఏ విధంగా మొట్టమొదట పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వెళ్తున్నారు. అత్తగారింటికి వెళ్తుంటే ఒక దారిలో ముళ్ళు గుచ్చుకుంది. అయ్య బాబోయ్, మా ఆవిడకి ముళ్ళు గుచ్చుకుంది అని కిందన వంగి కాలు పట్టుకొని రుద్ది లేదా ముద్దు పెట్టి నోట్లోంచి తీయడానికి ప్రయత్నం చేశాడు. అవ్వలేదని చెప్పి ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెట్టాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఇదే ముళ్ళు గుచ్చుకుంటే మా ఆయనకి నిన్నంత ఎంత ప్రేమో అనుకుంది. సంవత్సరం గడిచిపోయింది. 2వ సంవత్సరం మళ్ళీ అత్తగారింటికి వెళ్తున్నారు ఏదో పని మీద. మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంది. ఆవిడ ఊహించుకోడు, ఇప్పుడు మా ఆయన వస్తాడు, నా కాలు దగ్గర మోకాలు వేస్తాడు, నా కాలు తీసుకుంటాడు, ఎన్నో చేస్తుంది. చూసి ముళ్ళు గుచ్చుకుందా, చూసుకో, జాగ్రత్తగా చూసుకో, ఏ అలా నడుతున్నావు అన్నాడట. మంచిగా చెప్పాడు. ఆ ఫస్ట్ రియాక్షన్ ఇప్పుడు లేదేంటి అనుకున్నది. సర్లే బాగానే చూసుకున్నాడు కదా, కుంటుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. నో హాస్పిటల్. ఈసారి 3వ సంవత్సరం వచ్చింది. ఈసారి మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంది. టాపను కొట్టి, కళ్ళు నెత్తికెక్కాయా, ఏ కళ్ళు కనిపించట్లేదా, ప్రతిసారి ముళ్ళు గుచ్చుకుంటుంది నీకు అని చెప్పి దేవుని యందు ప్రియులారా ఆమెను గద్దించాడంట. మే నాట్ బి జరిగిందాలే తర్వాత సంగతి. కానీ ఇందులో ఒక సత్యం అయితే దాగి ఉంది. ఒక్కొక్కసారి ప్రేమ సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. చాలామంది చూడండి, ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళే ముందుంటారు. దేనికి? కొట్టుకోవడానికి, తగాదాలు పెట్టుకోవడానికి, విడిపోవడానికి. ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు, ఏంట్రా మీరు ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నారు. అది నిజమైన ప్రేమ కాదు దేవుని యందు ప్రియులారా. కనుక ప్రేమ సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కోపానికి చోటు ఇవ్వకూడదు దేవుని యందు ప్రియులారా. భర్త కోపపడిన సందర్భాలలో భార్య మౌనం వహించడం నేర్చుకోవాలి. భార్య కోపపడిన సందర్భాలలో భర్త మౌనం వహించడం నేర్చుకోవాలి. ఇది సింపుల్ ట్రిక్, బట్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ అంటారు. లేదంటే ఎలాగుంటుందంటే, పెళ్ళైన కొత్తలో భర్త గట్టిగా అరుస్తుంటాడు, ఆటు అరుస్తుంటాడు. అందరూ కూడా అబ్బా చాలా గట్టిగా అరుతున్నాడు, వీడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, భార్యను కంట్రోల్లో పెట్టుకున్నాడు అనుకుంటారట. 3 నెలల తర్వాత భార్య మాటలు వినిపిస్తుంటాయి, భర్త అనడానికి లేదు, నోరు మూసుకుంటాడు, వింటా ఉంటాడు, ఆహా ఓహో అని చెప్పేసి. ఇంకో 3 నెలలు అయిపోయిన తర్వాత ఇద్దరికిద్దరు అరుచుకుంటూ ఉంటారు. అందరూ దృష్టిలో వీధిలో ఏమవుతారంటే అవమానం పాల్పడతారు దేవుని యందు ప్రియులారా. కనుక కోపమనే అగ్నికి
నీరు పోసి ఆర్పాలి కానీ కోపమనే అగ్నికి నూనె పొయ్యరాదు. భర్త కోపపడితే భార్య నవ్వుతూ పోవాలి. అంటే కోప్పడండి, మీరు కాకపోతే ఇంకెవరు కోప్పడతారు అంటే అయిపోయింది. నేను కోప్పడితే నవ్వుతావే, కోపం తగ్గిపోద్ది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం. శాంత మనస్కుడు జ్ఞాని, తొందరపాటు మనిషి వట్టి మూర్ఖుడు. ఎందరో తొందరపాటు మనుషులు, తొందరపాటు పడే మనుషులు మూర్ఖుల వలె మిగిలిపోయారు. భార్యను కోల్పోయారు, లేదా భర్తను కోల్పోయారు. దేవుని యందు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు తొందరపాటు పడితే. శాంత మనస్కులు జ్ఞాని. ఒకవేళ యుద్ధంలో ఓడిపోయినా, ఆర్గ్యుమెంట్లో ఓడిపోయినా, తగువులో ఓడిపోయినా, పంతములో ఓడిపోయినా కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు, కుటుంబ బంధాన్ని నిలబెట్టుకుంటారు, స్నేహాన్ని నిలబెట్టుకుంటారు, బిడ్డలకు తల్లి తండ్రిని ఇవ్వగలుగుతారు. దేవుని యందు ప్రియుల. లేదంటే ఈ తొందరపాటు పడేవాళ్ళు, ఈ ముక్కోపం కలిగిన వాళ్ళు, ఈ కోప స్వభావం కలిగిన వాళ్ళ వలన తండ్రి ఉంటే తల్లి ఉండదు, తల్లి ఉంటే తండ్రి ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బిడ్డలకు. దేవుని యందు ప్రియులారా, కనుక నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము అన్న యెహోషువ వలె కుటుంబము కట్టబడాలి అంటే ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు పలికినట్లుగా మొట్టమొదటి ఒక ఆలోచన ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరూ ఏకకాలంలో ఒకేసారి కోప్పడకూడదు, తగులాడుకోకూడదు, ఒకళ్ళని కరుసుకోకూడదు మాటలతో. ఒకవేళ భర్త కోప్పడితే భార్య డౌన్ అవ్వాలి. ఇది ఇప్పుడు నువ్వు ఫామ్లో ఉన్నావు, నువ్వు బ్యాటింగ్ చేయి, నా ఫామ్లోకి నేను వస్తాను, అప్పుడు చూసుకుందాం అంతే. కానీ ఎవరో ఒక్కరు తగ్గి ఒకరు కోప్పడినా బహుశా పర్వాలేదేమో. ఇద్దరూ శాంత మనస్కులైతే దైవరాజ్యం కనుక చోటు అవుతుంది. ఒకవేళ మానవ స్వభావంతో కోపాలు వస్తే ఒకరు తగ్గడం వలన ఆ యొక్క తుఫాను వెళ్ళిపోతుంది, కుటుంబం నిలబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2వ ధ్యానాంశం, 2వ పంచసూత్రాల్లో 2వ సూత్రం దేవుని యందు ప్రియులారా ఏంటంటే, భార్యాభర్తలు గతాన్ని తవ్వకండి. ఓకే, గతం ఏదైనా కప్పెట్టింది ఏ తవ్వినా అది అందులోనే ఉంటుంది, దుర్గంధం ఉంటుంది, చెత్త ఉంటుంది, ఎముకలు ఉంటాయి, దుర్గంధం మాత్రం మిగులుతుంది. దేవుని యందు ప్రియులారా, గతాన్ని భార్యాభర్తలు ఎప్పుడు కూడా తవ్వుకోకూడదు. గతః, జరిగిందేదో జరిగిపోయింది అన్న ఆలోచనతో జీవించాలి. ఈయన మాటలు యవ్వన బిడ్డలైనటువంటి పిల్లలకు, అంటే ఇంకా పెళ్ళి కానీ యవ్వన బిడ్డలకు చాలా చాలా ముఖ్యం, చాలా ఉపయోగపడతాయి. కొత్తగా పెళ్ళైనటువంటి బిడ్డలకు చాలా చాలా ముఖ్యం, చాలా ఉపయోగపడతాయి. మనసులో పదిలపరుచుకోనండి. ఒకవేళ పెళ్ళైన ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది పాటించలేని వాళ్ళైతే దయచేసి జాగ్రత్తగా ఆలకించి దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించమని మీ అందరినీ కూడా కోరుతున్నాను. దేవుని యందు ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు. పాత సంఘటనలను తలచుకోనక్కరలేదు. మీరు పూర్వం ఎప్పుడో జరిగిన సంఘటనలు ఎందుకయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎప్పుడో గడిచిపోయిన పాత సంఘటనలు ఎందుకు మరలా తలచుకొని జీవిస్తూ ఉన్నావు? అది చేసుకునే అవసరం లేదు, దానివల్ల నష్టమే. దేవుని యందు ప్రియులారా, పెళ్ళైన కొత్తలో అంట భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఇమోషనల్ లెవెల్, ఓకే, ఇప్పుడు ఫీవర్కి ఒక థర్మామీటర్ పెడితే జ్వరం వచ్చినప్పుడు ఫుల్గా ఉంటుంది కదా, అలాగా ఇమోషన్ అనే ఒక థర్మామీటర్ పెడితే ఇద్దరికి ఫుల్గా ఉంటుందంట ఇమోషనల్ లెవెల్. దానివల్ల ఏమవుతుందంటే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదంట. ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం, ఎక్కువ నమ్మకం, అన్నీ ఎక్కువే. అందువల్ల ఏమవుతుందంటే ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని చెప్పుకునే స్థితిలో ఐ లవ్ యూ కదా, యూ లవ్ మీ కదా, కనుక మన ఇద్దరి మధ్య నో సీక్రెట్స్, ఓకే అంటాడు. ఓకే అయితే నీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటన స్టోరీలన్నీ చెప్పే అంటాడు. అలాగే నువ్వు కూడా అంటావు.
ఐ లవ్ యూ కదా, యూ లవ్ మీ కదా, ఇమోషనల్ లెవెల్ ఎక్కువ కదా, మొత్తం చెప్పేది. నిజాన్ని చెప్పాలంటే అక్కడ ఏమి ఉండకపోయినా నేనేం చెప్పకపోతే ఫీల్ అవుతాడేమో, లేనిపోనివి ఊహించుకున్నవి కలలు కన్నవి కూడా చెప్పేస్తుంటారు అన్నమాట మొత్తం. దేవుని యందు ప్రియులారా, అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి సీక్రెట్స్ పెట్టుకోమని కాదు, గతం గతహ, కొత్త జీవితం ప్రారంభించాలి. ఒకవేళ అనవసరమైన విషయాలు చెప్పడం వలన అక్కడ మనసులు పాడైపోతాయి, మనస్పర్ధలకు అది చోటు అవుతుంది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కుటుంబంలో జరిగిన సంఘటన. పెళ్ళైనటువంటి తొలి రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు పూర్తిగా ఒకరు చెప్పుకున్నారు. స్టోరీలు అన్నీ పుట్టినప్పటి నుంచి స్టోరీలు, 10th క్లాస్ స్టోరీలు, ఇంటర్మీడియట్ స్టోరీలు, డిగ్రీ స్టోరీలు అన్నీ కూడా. అంటే భర్తకి ఒక రకమైనటువంటి అతను జీర్ణించుకోలేకపోయాడు లేదా క్షమించలేకపోయాడు, అనుమానం అనే జబ్బు వచ్చేసింది. ఇక ఈవిడికి ఫోన్ రింగ్ అయితే వీడికి అనుమానం, ఈవిడ ఎక్కడికైనా వెళితే ఈవిడ అనుమానం, ఈవిడ నవ్వితే అనుమానం, రోడ్డు మీద నడిస్తే అనుమానం, ఎవరో వెళ్ళిపోతుంటే ఏం 10th క్లాసుడేనా, ఇంకొకటి ఏమన్నా ఈ ఇంటర్మీడియటేనా, ఇలా సూటి బోట్ మాటలతో హింసిస్తుండగా ఆమె తట్టుకోలేక తర్వాత రోజుల్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంటే దేవుని యందు ప్రియులారా. దేనికి కారణం, ఇదంతా కారణం ఏంటంటే పెళ్ళైన కొత్తలో టూ మచ్ ఆఫ్ ఇమోషనల్ లెవెల్లో అనవసరమైన విషయాలు, గడిచిపోయిన విషయాలు, గతించిన విషయాలు, పాత సంఘటనలు అవన్నీ కూడా చెప్పుకోవడం వలన దేవుని యందు ప్రియులారా ఒకరి మనసులో ఒకరు పాడై మనస్పర్ధలకు వారిద్దరూ కూడా గురయ్యారు. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ తర్వాత రోజుల్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే గతాన్ని తవ్వుకుంటూ బతుకుతూ ఉంటాం. ఏమంటారు, నాకు తెలిసిన నీ సంగతి, మంచిగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం, గొడవ వచ్చింది, చిన్న మనస్పర్ధలు వచ్చాయి, తగువులు వచ్చాయి, అప్పుడు ఏమంటారు, నాకు తెలిసిలే నీ సంగతి, నువ్వు 8th క్లాస్లో ఏం చేసావు నాకు తెలిసిలే. అరే నీకు ఎలా తెలిసిరా, మేము చెప్తే కదా నీకు తెలిసింది, అదే నాకు తెలిసి నువ్వేం చేసావో. ఇలా ఎప్పటికప్పుడు గతాన్ని తవ్వుకుంటూ ఒకరినొకరు సూటిపోటు మాటలతో పొడిచి జీవించే ప్రమాదం అయితే ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది ఇదిగో పెళ్ళిలో మా వాళ్ళకి భోజనం పెట్టలేదు మీరు, ఆ పెళ్ళైన 25 సంవత్సరాలు అయిపోయింది. ఇది నిజంగా జరిగిందండి. వైజాగ్లో ఒక ప్యారిస్లో పెళ్ళై 25 సంవత్సరాల జూబిలీ జరుగుతుంది, కృతజ్ఞత పూజ. అందులో భర్త భార్యతో తగువాడుతున్నాడు తెలుసా, అప్పుడు మీరు నాకు బండి ఎత్తాన్నారు ఇప్పుడు కూడా ఇవ్వలేదనేసి. అంటే గతాన్ని తవ్వుకోవడం ఎలాగుంటుందో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు. కనుక భార్యాభర్తలు డోంట్ గో బ్యాక్ టు యువర్ పాస్ట్ లైఫ్, నెవర్ కోట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతం గతః, భవిష్యత్తు కోసం ప్రయాసపడండి, వర్తమానములో ప్రేమించుకొనండి, సర్దుకుంటూ ముందుకు వెళ్ళండి, కుటుంబాన్ని నిలబెట్టుకొనండి, కుటుంబాన్ని కాపాడుకొనండి. భార్యాభర్తల బంధమే ప్రపంచానికి మూలం, భార్యాభర్తల బంధమే కుటుంబానికి మూలం, కుటుంబమే సమాజానికి మూలం, సమాజమే రాష్ట్రానికి, రాష్ట్రాలు దేశాలకు, దేశాలు ప్రపంచానికి మూలం. కనుక భార్యాభర్తల బంధం పునాదుల వంటివి ఈ ప్రపంచం నిలబడడానికి, ప్రపంచము ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉండడానికి. దేవుని యందు ప్రియులారా, ఈ బంధాన్ని ఎప్పుడు కాపాడుకోవాలని భార్యాభర్తలందరికీ కూడా ప్రభు ఈ రోజున తెలియచేస్తున్నారు. ఏమో ఈ వాక్యం వలన ఎవరి కుటుంబమైనా రక్షింపబడే అవకాశం ఉందేమో దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, పంచసూత్రాల్లో 3వ సూత్రం దేవుని యందు ప్రియులారా, మనస్పర్ధలతో పడుకోకండి. ఓకే, లెట్ దేర్ బి నో డే దట్ పాసెస్ విత్ గ్రీఫ్ ఆర్ విత్ కంటెంప్ట్. తగువుతో, గొడవతో, మనస్పర్ధలతో ఒక రోజు ఎప్పుడు కూడా పోనివ్వకూడదంట. వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనం. కనుకనే ఒకవేళ కోపము వచ్చినచో, మీకు కోపము వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపము చల్లారిపోవలెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం మానేస్తాం కదా. అదేమనుకుంటాం, చిన్న గొడవే కదా అనుకుంటాం. ఎంతకాలం ఉంటుంది, మహా అయితే ఒక్కరోజు అనుకుంటా. ఒక్కొక్కసారి ఈ మాట్లాడుకోవడం మానేయడం
ఒక రోజు, ఒక వారం, ఒక నెల, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. దేవుని యందు ప్రియులారా, భర్త అనుకుంటాడు తానే వచ్చి మాట్లాడాలి అని. ఓకే, భార్య అనుకుంటుంది తానే వచ్చి మాట్లాడాలి అని. దానికి బదులుగా ఈ రూల్ చూడండి, మనస్పర్ధలతో ఒక రోజు కూడా పోనివ్వకండి. ఏ రోజు మనస్పర్ధలు ఆ రోజే సెటిల్ చేసుకుంటే ఎంత బాగున్ను. ఒక పాస్టర్ గారు, అదే ఒక ఫాదర్ గారు ఒక పూజలో ఇలాంటి ప్రసంగం ఒకటి చేశారంట. భార్యాభర్తల బంధం గురించి, తిరు కుటుంబం గురించి బోధించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక అద్భుతం జరిగింది. వెంటనే భర్త నెక్స్ట్ సండే చర్చికి వచ్చాడు. ఫాదర్ గారండి మీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటున్నాడు. ఎందుకు బాబు అంటే, పోయిన వారం ప్రసంగం చాలా బాగుంది. అదేంటి ఈ వారం ప్రసంగం బాగుందంటారు కానీ పోయిన వారం అనడం ఏంటి? పోయిన వారం ప్రసంగం చాలా బాగుంది. అవునా, ఏంటో అన్నారు. మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చిందండి అంటున్నాడు. ఫాదర్ గారు కోపం అవుతుంది. ఏమయ్యా, మీ ఆవిడ మీకు కాఫీ ఇవ్వడం గొప్పతనమా? అందులో గొప్పదేముంది? గొప్పదేముంది అంటారు ఏంటండి? మా ఆవిడ నాతో మాట్లాడి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఫాదర్ గారు ఆశ్చర్యపోతున్నారా? 20 సంవత్సరాలు అయింది నా భార్య నాతో మాట్లాడి. అప్పుడెప్పుడో గొడవ అయింది. ఇద్దరమే కూడా గొడవ పెట్టుకున్నాం. ఒకే ఇంట్లో ఉంటాం. తన ఉద్యోగం వేరు, నా ఉద్యోగం వేరు. తన ఇల్లు వేరు, తన గది వేరు, నా గది వేరు. తన కారు వేరు, నా కారు వేరు. ముంబైలో జరిగిన సంఘటన కనుక ఇది మా జీవితాలు. ఒకే ఇంట్లో ఉంటాం కానీ ఒక్కరితో ఒకరు మాట్లాడుకోం, ఒకరినొకరు పట్టించుకోం. నేను ఎంత ప్రయత్నించాను వినిపించుకునేది కాదు, పట్టించుకునేది కాదు. 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి కాఫీ పెట్టిందంటే నేను ఎగిరి గంతేశాను. అది మీ ప్రసంగం దయవల్లే, అది దేవుని దయవల్లే అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి కుటుంబాలు లేకపోలేదు. బహుశా ఇంకా పల్లెటూర్లకి, చిన్న చిన్న పట్టణాలకి ఇంకా ఈ దారిద్ర్యం రాలేదేమో, థ్యాంక్స్ బి టు గాడ్. కానీ పట్టణాలలో సో కాల్డ్ బిజినెస్ పీపుల్ మధ్యన, సో కాల్డ్ విఐపి పీపుల్ మధ్యన ఇటువంటివి ఉంటూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి మన కుటుంబాలలో కూడా మాట్లాడుకోకుండా ఒకరికొకరు దూరంగా జీవిస్తున్న రోజులు ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రోజు పాస్ అయిపోకూడదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమించినట్లుగా కోపం ఉదయించింది ఈరోజు, అది అస్తమించేలా చూసుకో. కోపము హస్తమించాలి, కోపము పోవాలి, కోపము సద్దుమణుగుపోవాలి, గొడవలు మనస్పర్ధలు తొలగిపోవాలి. కావాలంటే ఎందువల్ల నువ్వు బాధపడుతున్నావు, ఏ మాటలు నిన్ను బాధ పెట్టాయి, ఎందుకు నువ్వు డిస్టర్బ్ అయ్యావు, నువ్వు నీ యొక్క జీవిత భాగస్వామితో, నీ భర్తతో, నీ భార్యతో నువ్వు పంచుకోవచ్చు. స్పీక్ ఇట్ ఓపెన్లీ, డోంట్ కీప్ ఇట్ సీక్రెట్లీ. సీక్రెట్స్ దాచుకుంటూ, మనసులోనే కుళ్ళిపోవడం వలన, మనసులోనే నలిగిపోవడం వలన గుండె బరువు ఎక్కువై శరీరంలో హార్మోన్స్ తేడా వచ్చి రకరకాల బీపీలు, షుగర్లు, క్యాన్సర్లకు దారితీస్తుంది. దేవుని యందు ప్రియులారా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మనస్పర్ధలతో ఒక్కరోజు కూడా వెళ్ళకూడదు. ఒకరినొకరు సారీ చెప్పుకోగలగాలి, ఒకరికొకరు సారీ చెప్పుకోగలగాలి. అంటాం ఎవరు నాకు సారీ చెప్పాలి అంటే, ఎవరిలో అయితే దైవత్వం ఉందో వాడు వెళ్ళి సారీ చెప్తాడు ఫస్ట్. భార్య ముందు వచ్చి సారీ చెప్పాలా, భర్త ముందు వచ్చి సారీ చెప్పాలా అంటే, భర్తలో దైవత్వం ఎక్కువ ఉంటే భర్త ముందు వచ్చి సారీ చెప్తాడు. భార్యలో దైవత్వం ఎక్కువ ఉంటే భార్య వచ్చి ముందు సారీ చెప్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనస్పర్ధలతో జీవితాన్ని, ఒక రోజును గడవనివ్వకండి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎన్ని చెప్పాను నేను? 3 చెప్పండి, ఒకటొకటి చెప్పండి. మొట్టమొదటిది, ఏకకాలములో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కోపపడరాదు. రెండవది, గతాన్ని తవ్వుకోకుండా జీవించాలి, భవిష్యత్తు కొరకు, వర్తమానం కొరకు ప్రయాసపడాలి. మూడవది, మనస్పర్ధలతో ఏ రోజు కూడా గడవనివ్వకండి, పడుకోకండి. మనస్పర్ధలను క్లియర్ చేసుకొని జీవించండి. దేవుని యందు ప్రియులారా, నాలుగవది, దేవుని యందు ప్రియులారా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనందరం మనుషులం కదా. కనుక మనకంటూ ఒక నీడ్ ఉంది. ఏంటి ఆ నీడ్ అంటే, ఒకరినొకరు మెచ్చుకోవాలి, ప్రోత్సహించుకోవాలి.
ఓకే, మ్యాన్ ఈస్ మేడప్ ఆఫ్ బాడీ, సోల్ అండ్ సెల్ఫ్ అంటారు. ఓకే, థియాలజీలో బాడీ శరీరం, సోల్ దేవుని నుంచి వచ్చింది, శరీరం మట్టిలోంచి వచ్చింది. ఈ సోల్ దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మకు మరొకటి ఉంటుంది, సెల్ఫ్ అంటారు, మనస్సు, సైకే అంటారు. శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. శరీర అవసరాలు ఏంటి? ఆహారం, నీరు, వస్త్రాలు, నిద్ర. ద నీడ్స్ ఆఫ్ ద బాడీ, ద నీడ్స్ ఆఫ్ ద సోల్. ఆత్మకు కొన్ని అవసరాలు ఉంటాయి. పరిశుద్ధత, ప్యూరిటీ, ప్రేయర్, ప్రార్థన, దివ్య సత్ప్రసాదం, ఇవన్నీ కూడా ఇవి ఆత్మీయ అవసరాలు. అందుకే ప్రభు, నేను మీకు ఆహారం ఇవ్వడానికి వచ్చాను. ఏ ఆహారం? జీవాహారము, ఆత్మకు ఆహారం. సమరియా స్త్రీతో అంటున్నారు, నిన్ను ఎవరు మంచినీళ్ళు అడిగారో నువ్వు తెలుసుకుని ఉంటే నువ్వే అడిగేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చేవాడు అంటే అది ఇచ్చేయండి బాబు, నేను మళ్ళీ రాలే మోసుకోలేకపోతున్నాను, చేత తేరుకోలేకపోతున్నాను అంటుంది. అయ్యే, నేను ఇస్తున్నది శరీరానికి కావలసిన నీరు కాదు, నేను ఇస్తున్నది నీ ఆత్మకు కావలసిన జీవజలము అంటారు. సో ద నీడ్స్ ఆఫ్ ద సోల్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద సెల్ఫ్. మనస్సుకు కొన్ని అవసరాలు ఉన్నాయి. మనస్సుకు కావాల్సిన అవసరం ఏంటంటే స్నేహము, మెచ్చుకొనుట. ఓకే, ఎవరైనా పాట పాడితే మెచ్చుకుంటే బాగున్నను కోరుకుంటారు. ఓకే, పఠనం చదివితే మెచ్చుకుంటే బాగున్నను ఆశపడతారు. పిల్లలు ఒక పాట పాడారు, ఒక పద్యం చెప్పారు, ఒక మాటలు చెప్పారు, లేదంటే ఒక బొమ్మ గీశారు, ఒక చార్ట్ గీశారు, వెంటనే దే ఎక్స్పెక్ట్ అప్రిషియేషన్ ఇన్ రిటర్న్. పెద్దవాళ్ళకు కూడా ఒక అందమైన బట్టలు వేసుకున్నావు, చక్కని బట్టలు వేసుకున్నావు, ఏమంటారు? ఎవరి బట్టలు బాగున్నాయి అంటే బాగున్నాను ఆశపడతాం. ఇదంతా ఎక్కడుంది? సోల్లో కాదు, బాడీలో కాదు, సైకేలో అనగా సెల్ఫ్లో ఉంది. దేవుని యందు ప్రియులారా, మనసుకు యొక్క అవసరాలు ఇవన్నీ కూడా స్నేహము, క్షమాపణ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా. అయితే మెచ్చుకొనుట ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. మెచ్చుకొనుట, ఒకరినొకరు మెచ్చుకొనుట. భార్యాభర్తల బంధం నిలబడాలి అంటే ఒకరినొకరు మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు టీ బాగా చేసావు అనకపోతే, టీ చేసిన ప్రతిసారి అనవసరంగా ఈ దరిద్రుడికి టీ పెడుతున్నానా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. చెప్పలేం కనుక టీ బాగుంది, బాగోపోయినా బాగుందని చెప్పి ఏం పోయింది, నెక్స్ట్ టైం బాగా చేస్తారేమో. ఒక వంట వండేప్పుడు బాగుంది, ఇల్లు నీట్గా పెట్టావు, ఇలాంటి మెప్పుకోలు, మెచ్చుకొనుట ఎస్పెషల్లీ లేడీస్, స్త్రీలు ఎక్కువగా వాళ్ళు ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం చిన్నది. భర్త ప్రపంచం చాలా పెద్ద. ఎందుకంటే భర్త బయటికి వెళ్తాడు, ప్రపంచం మొత్తాన్ని చూసి వస్తాడు. భార్య ఇంటిలోనే ఉంటుంది. ఆ 4 గోడలే ఆమె ప్రపంచం మోస్ట్లీ. ఈ 4 గోడల ప్రపంచంలో ఆమెకంటూ సంతోషం ఎక్కడుంటుంది, ఆనందం ఎక్కడుంటుంది? ఎవరికైతే తను సేవ చేస్తుందో వాళ్ళు మెచ్చుకుంటే తప్ప, వాళ్ళు ఇష్టపడితే తప్ప, వాళ్ళు హ్యాపీగా ఉంటే తప్ప, వాళ్ళు హ్యాపీగా ఉన్నానని చెబితే తప్ప. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఒకరినొకరు మెచ్చుకొనడం. నీలా ఎవరుంటారు? ఆడు అందంగా లేకపోయినా నీ అంత అందంగా ఎవరు ఉండరు ఈ లోకంలో, నాకు ఎవరో కనిపించడం లేదు ఏమో. ఓకే, కనుక నీలాగా ఎవరు వండి పెడతారు, నీలాగా నన్ను ఎవరు చూసుకుంటారు, నీలాగా ఎవరు ఇంటిని చక్కదిద్దుతారు, నీలాగా ఎవరు పిల్లల్ని పెంచుతారు, ఇలాంటి మాటలు లేదంటే ఇలాంటి డైలాగులు అప్పుడప్పుడు ఇసురుతూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అవసరం దేవుని యందు ప్రియులు. అవి నోటి నుంచి వచ్చినవి కాకుండా మనసు నుండి వచ్చేవైతే ఆ కుటుంబము నిలబడుతుంది, ఆ యొక్క ప్రేమ బంధము నిలబడుతుంది, అది శాశ్వత కాలంగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, నేను తరచూ పెళ్ళిళ్ళలో ఒక కథ చెప్తుంటాను కదా, మీ అందరికీ తెలుసు. ఓకే, తెలుసు కదా మీ అందరికీ. మళ్ళీ ఒకసారి చెప్తాను కావాలంటే మీకోసం. ఓకే, ఇలా భార్యాభర్తల మధ్య గొడవ అవుతుందంట. వీడేమో కౌన్సిలింగ్కి వెళ్ళాడు. మా ఆవిడకి ఎప్పుడు గొడవేనండి, ఏం చేయాలో తెలియటం లేదు అంటే ఈ ట్రిక్ చెప్పాడు. రే బాబు, మీ ఆవిడని అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉండు. ఎప్పుడు మెచ్చుకున్నావా? దాన్ని మెచ్చుకోవడం అంటే ఎప్పుడు మెచ్చుకోలేదు. అదే తప్పు, మెచ్చుకో. ఏం చేయదండి మెచ్చుకోవడానికి అంటారు. లేదు, ఏమీ చెయ్యకపోయినా ఏదో ఒక అవకాశం, ఇల్లు తుడుతుంది కదా, లేదు పనులు చేస్తారు, వంట వండుతుంది కదా, సరిగ్గా వండదు, అందంగా ఉంటుంది కదా, లేదు ఎప్పుడు నైట్ వేసి తిరుగుతుంది.
లేదురా ఏదో ఒకటి ఉంటుందిరా నాయన, అది చూసి మెచ్చుకోరా నాయన అంటాడు. చెప్పారు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సైకాలజిస్ట్. సరే ట్రై చేస్తానులేండి అన్నాడు. మనోడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాడు డ్యూటీ నుంచి. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈవిడికి మంచి కూర పెట్టింది, వంకాయ కూర. వీడికి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు, అది కూడా పెద్ద టేస్ట్గా లేదు. కానీ తింటున్నాడు. ఈవిడ ఎక్కడో వంటగదిలో పని చేసుకుంటుందట. ఈడు చెప్పిన మాటలు వినిపించాయి. ఫోన్ కూడా చేశాడు. ఏంటండి మెచ్చుకున్నావా? ఇంకా మెచ్చుకోలేదు అన్నాడు. మెచ్చుకో అంటున్నాడు. ఏం మెచ్చుకోమంటారు, ఏం చేస్తున్నావు అంటే, నేను వంకాయ కూర తింటున్నా, నాకు ఇష్టం లేని వంకాయ కూర తిన్నాను. ఏం పర్లేదు, వంకాయ కూర ఎవరు వండారో కానీ సూపర్ వండారని చెప్పు అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఈ వంకాయ కూర ఎవరు వండారో కానీ సూపర్ వండారు, వాళ్ళ చేతులు ముద్దు పెట్టుకోవాలి అన్నాడు. అంటే వాళ్ళ ఆవిడది అనుకున్నాడు. నాకు అక్కడి నుంచి ఆవిడ కర్రమని చూస్తుంది. పెద్ద డిష్ పక్కన డబ్బు నెత్తి మీద కొట్టిందట. ఎందుకు కొట్టావు అన్నాడు. రే ఇన్ని సంవత్సరాలు నా చేతులతో వండి పెట్టాను, ఎప్పుడైనా మెచ్చుకున్నావా? ఎప్పుడైనా పొగిడేవా? ఈరోజు నా ఆరోగ్యం బాగలేదని పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి వంకాయ కూర తీసుకొని వచ్చి నీకు పెడితే పక్కింటి ఆవిడ చేతులు ముద్దు పెట్టుకుంటావా? రాంగ్ బటన్ నొక్కాను అనుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, సో మెచ్చుకోవాలి కరెక్ట్, కానీ జాగ్రత్త, అది వాళ్ళదై ఉండాలి. ఓకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు 12 వచనాలు చెప్పారు. భార్యాభర్తల ప్రేమ ఎలాగుండాలో, భార్యాభర్తల కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిది 5వది, భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించుకోవడం రాకపోతే ఆ కుటుంబము నిలబడదు. తరచు చెప్పిందే, పిల్లవాడు తండ్రి నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. అలానేమంటాడు, మర్యాదగా సారీ చెప్పు అంటున్నాడు. నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు సారీ చెప్పాలి? మర్యాదగా సారీ చెప్తావా చెప్పవా అన్నాడు. తిట్టేలా ఉన్నాడు, కొట్టేలా ఉన్నాడు. సరే సారీ అన్నాడు. అయితే నీ ట్రైనింగ్ అయిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకోపో అన్నాడు. ట్రైనింగ్ అయిపోయిందా? ఏంటి ట్రైనింగు అంటే, నువ్వు తప్పు చేయకపోయినా, నీలో తప్పు లేకపోయినా వెళ్ళి ఐఆమ్ సారీ అని చెప్పగలిగినప్పుడే పెళ్లి చేసుకోవడానికి యోగ్యుడు అవుతావు. ఎందుకంటే కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వే తప్పు చెయ్యో, నీ భార్య నీ మీద కోప్పడుతుంది. సరే అమ్మ తప్పు అయిపోయింది క్షమించని చెప్పే మనసు నీ లేకపోతే ఎన్నో రోజులు కుటుంబము నీ వివాహ బంధము నిలబడదు, తెంచేసుకుంటారు. కనుక సారీ చెప్పడం నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఈ లోకంలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ కాదు. కనుక అందరూ కూడా బలహీనులే. కనుక అందరిలో లోపాలు ఉన్నాయి. కనుక ఒక్కొక్కసారి చాలామంది భర్తలో చాలా తెలివైన వాళ్ళు, అందరిలో లోపాలు ఉన్నాయి, నాకు ఇదే లోపం, ఏంటా లోపం, ఎవరి వెనకాల పడితే వెనకాల వెళ్ళడం, నువ్వు నాకు క్షమించే. అలాంటప్పుడు క్షమించకండి. నీ భర్త పాపపు జీవితం జీవిస్తున్నాడో నీకు తెలిస్తే క్షమించకండి, విడిచిపెట్టకండి. ఏ పాప అక్రమ సంబంధం లేటువంటి. ఓకే దేవుని యందు ప్రియమైన, ఎందుకంటే క్షమించండి అన్నదాన్ని అవతల వాళ్ళు చాలా తెలివిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. దేవుని యందు ప్రియులారా, చిన్న ఒక ఉప్పు వేయలేదు, కూరలో ఉప్పు వేయలేదు, క్షమించు. టీలో పంచదార వేయలేదు, క్షమించు. ఇల్లు సరిగ్గా తుడలేదు, క్షమించు. దేవుని యందు ప్రియుల, ఇటువంటి లోటుపాట్లు క్షమించుకుంటూ ఒక్కొక్కసారి మనం ముందుకు వెళ్ళాలి. అవతల వాడు క్షమిస్తున్నాడు కదా అని యువతల వాడు అనవసరంగా అడ్వాంటేజ్ తీసుకొని భర్తను లేదా భార్యను మోసం చేసే ప్రయత్నం చేయకూడదని మీ అందరికీ కూడా ఈ రోజున తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి 5 సూత్రాలు: ఒకరినొకరు క్షమించుకొనుట, ఒకరినొకరు మెచ్చుకొనుట, గతాన్ని తవ్వుకోకుండా ఉండడము, ఇంకా మనస్పర్ధలతో లేకుండా జీవించడము, అదేవిధంగా ఏకకాలంలో కోప్పడక ఉండడము. ఈ విధంగా జీవిస్తూ మన కుటుంబమును నిలబెట్టుకోవాలని, ఆ విధంగా నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నట్లుగా నీ కుటుంబ సమేతంగా ప్రభునితో అంటుకట్టబడాలి, ప్రభుని అంటి పెట్టుకొని జీవించాలని ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పరిశుద్ధుడైన దేవుడు మన కుటుంబములను సర్వదా కాచి కాపాడుదురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.